నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఎమ్మిగనూరు మండల నూతన తహసీల్దార్గా శేషపని ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపని ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా గుంతకల్ తహసీల్దార్గా విధులు నిర్వహించారని, గతంలో సి బెలగాల్ తహసీల్దార్గా పనిచేసి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎమ్మిగనూరు తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని తెలిపారు। పట్టణ గ్రామీణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు స్వేచ్ఛగా వచ్చి కలవవచ్చని తెలిపారు। ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలులో ప్రజలకు మరింత చేరువగా వారికి అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు। మా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు। ఏదైనా వెబ్లాండ్ సమస్య కానీ, సర్వే సమస్య కానీ, భూమి ఆర్ఓఆర్ సమస్య కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు, ఏ ఇతర సమస్యలైనా రెవెన్యూ శాఖకు సంబంధించి మా దృష్టికి తీసుకొని వచ్చి మా సేవలు పొంది కొంచెం సక్సెస్ఫుల్గా రెవెన్యూ శాఖను ముందుకు తీసుకుపోవాలని మేము భావిస్తున్నాము। అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, ఏవైనా కానీ వారికి సంబంధించిన వర్క్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ చేస్తే ఎప్పుడప్పుడు త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। ప్రజా పథకాలను ప్రత్యేకించి తొందరగా వాళ్లకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। గతంలో సి బెలగాల్ తహసీల్దార్గా పనిచేసి ఇక్కడికి ఎమ్మిగనూరు రావడం జరిగింది। ఎన్నికల్లో గుంతకల్లో తహసీల్దార్గా పనిచేస్తున్నాను। ఇప్పుడు ఎమ్మిగనూరు తహసీల్దార్గా ఈరోజు ఆగస్టు 1వ తేదీన బాధ్యతలు చేపట్టింది। సంవత్సరానికి 2 సార్లు గతంలో ఆ విధంగా ఉండింది। సంవత్సరానికి 2 సార్లు రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు। అది జూలై లేదా ఆగస్టు మాసంలో, జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో అంతవరకు అప్లై చేసుకునే వాటిని అన్నిటినీ యాక్సెప్ట్ చేసి, ఎలిజిబుల్ వాళ్ళవి యాక్సెప్ట్ చేసి ఇచ్చేవాళ్ళు। ఇప్పుడు ఈ ప్రభుత్వము మనకు పౌర సరఫరాల శాఖ ఏ విధంగా నిర్దేశిస్తుందో ఆ విధంగా ముందుకు